హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా చిన్న హీరోలు కూడా క్రేజ్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. స్టార్ హీరోలు సంవత్సరానికో సినిమా చేస్తున్నారు, కానీ చిన్న హీరోలు మాత్రం మినిమం 3 సినిమాలు చేతిలో పెట్టుకొని ఫుల్ బిజీగా ఉంటున్నారు. లేటెస్ట్ గా కొత్త సినిమాలు స్టార్ట్ చేసిన యంగ్ హీరోలు ఎవరో చూద్దాం. చిన్న హీరోలు స్పీడ్ పెంచేశారు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలన్నింటికీ ఓకే చెప్పేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. అలా లేటెస్ట్ గా విశ్వక్ సేన్ లైలా సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బుధవారం లైలా సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది టీం. కార్తికేయ 2 హిట్ తో ఫుల్ దూకుడు మీదున్న నిఖిల్ ఆల్రెడీ తన కొత్త సినిమాని సోమవారం స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ నిర్మాతగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అనౌన్స్ చేసిన ఇండియా హౌస్ సినిమాని అఫీషియల్ గా మొదలు పెట్టేసింది టీం. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ మొదలు పెట్టేశారు. టైసన్ నాయుడుతో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ కౌశిక్ పెంగళ్లపాటి డైరెక్షన్ లో మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తన 11వ సినిమాని స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ చేసుకుంటోంది. క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుధీర్ బాబు కూడా ఈసారి నెక్స్ట్ లెవెల్ మూవీ అనౌన్స్ చేశారు. వెంకట్ కళ్యాణ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. 2025 శివరాత్రి రోజు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ని త్వరలోనే రివీల్ చేయబోతోంది టీం.